అక్కడ క్లోజ్ చేస్తే అది సగం క్లోజ్ చేసి పక్క నుంచి వెళ్ళేటట్టు పెడితే ఇప్పుడు శాంతం తీసుకొచ్చి అది కూరగాయల బండి టిఫిన్ల బండి అయిపోయింది. అది ఇప్పుడు అక్కడ కనుక మార్చారనుకోండి వాడేం ఫీల్ అవుతాడు, జగన్ టైంలో మేము హ్యాపీ. ఇప్పుడు ఎట్లాగా డబ్బులు ఎవడన్నా తినలేదా, తినుంటాడు. ఎవడో లోకల్ గా గడ్లీ లీటర్ ఎవడో తల దగ్గర నుంచి ఎంత ఎంతని వసూలు చేయడం, లేకపోతే అదే బళ్ళ పెట్టే వాళ్ళలో ఎవడన్నా ఓ 100 రూపాయలు వసూలు చేసి ఏమన్నా ఇచ్చుంటాడేమో లీడర్కి. ఇవ్వలేదని నేను చెప్పా, ఇప్పుడు అది వసూలు చేస్తారుగా, అప్పుడు ఇస్తే వదిలిపెడతారా? కానీ వాడి జీవితంలో నువ్వు వేలు పెడుతున్నావు, ఇది లాభదు ఆర్డర్ అవ్వదు, పైగా కెలకడం అవుతుంది. కానీ ప్రజాస్వామ్యం కూని అవుతుందా? ప్రజలు భయపడుతున్నారా ఈ అరెస్టులు కానీ ఈ మర్డర్లతో? దీని మీద పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా 6 నెలలు ఇంకా 2 నెలలు అయింది, ఇంకో 4 నెలలు చూద్దాంలే, వాళ్ళకి ఇంకా హనీమూన్ పీరియడ్ ఇద్దాంలే అని సైలెంట్ గా ఉండడం కరెక్టా? ఇందులో పోరాటం చేయకపోవడం, వెళ్ళాడు కదా అక్కడ 2 చోట్లకి, ఢిల్లీ వెళ్ళారు, కూర్చున్నారు, గవర్నర్ కి ఫిర్యాదు చేశారు, లేఖ ఇచ్చారు. ఇంకేం చేస్తారు? వెళ్ళి తలకాయ నీళ్ళు కూడా బాగా కొడతారు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చనిపోతే ఏం చేశారు? వెళ్ళారు, పరామర్శిస్తారు, ఇది తప్పని ఖండిస్తారు, అంతకుమించి ఇంకేం చేస్తారు? ఆయన ఏమన్నా కర్రలు పుచ్చుకుని రోడ్డు మీదకి వచ్చాడే, కానీ ఏది ఆగట్లేదు కదా. అదే అప్పుడు ఆగిందా, ఇప్పుడు ఆగుతుందా? ఎప్పుడైతే నాయకులకి లా అండ్ ఆర్డర్ని మనం పక్కన పెట్టేశామో, నేను చెప్తున్నా కదా 2004 95 to 2004 నాటి చంద్రబాబు అంటే లా అండ్ ఆర్డర్ చంద్రబాబు కావాలి. అది ఏ పార్టీ వాడైనా సరే తప్పు చేసిన లోపల వేయించే చంద్రబాబు కావాలి, అంతేగాని ఇంకా కాపాడుకొచ్చే. ఈవెన్ పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి మొన్న మచ్చుమరి సంఘటన జరిగితే దాన్ని జగన్కి ముడిపెట్టినటువంటి వ్యవహారాలు ఉండకూడదు. అది సుగాలి ప్రీతిది ఆ రోజుల్లో జరిగినటువంటిది చంద్రబాబు టైంలోనే, దాన్ని ఇక్కడ జగన్కి పెట్టేసి డైవర్ట్ చేసే రాజకీయం ఉండకూడదు. నిఖార్సుగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ఉండాలి. రాజకీయం అనేటటువంటిది ప్రజలకి ప్రయోజనకారి కాకపోయినా పర్లా, ప్రజల జీవితాల్లో ఏలు పెట్టకూడదు. జగన్ హయాంలో ఒక 30%